వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. గుజరాత్ దాహోత్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక ట్రక్ డ్రైవర్ని చిత్రహింసలకు పెడుతున్న ఆ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక ట్రక్ డ్రైవర్ని అక్కడ కొంతమంది దుండగులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కకు తీసుకొచ్చి అతన్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే టైంలో ఒక వ్యక్తి దూరాన్నిచ్చి వీడియో తీసుకుంటూ వస్తున్న ఆ విజువల్ మనకి పూర్తిగా కనిపిస్తా ఉంది. పాపం ఆ డ్రైవర్ కూడా చేతులెత్తి మరి చెప్తా ఉన్నాడు, దయచేసి నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు అని. తర్వాత ఆ వ్యక్తి కారు దిగి, అసలు మీరేం చేస్తున్నారు సార్? ఇక్కడ మీరెవరు? అతన్ని ఎందుకు కొడుతున్నారని అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్‌టీఓ అధికారి వికే పర్మర్ తను అతను ట్రక్ ఆపలేదు, దురుసుగా ప్రవర్తించాడని అతనితో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ ట్రక్ డ్రైవర్ నజీర్ బాయ్ అతని దగ్గరికెళ్ళి కూడా వీడియో తీశాడు ఈ వ్యక్తి. వినేష్ భాయ్ రావత్ ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఇది ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను నా గొంతు పట్టుకొని నన్ను చాలా దారుణంగా కొట్టారు అంటూ కూడా చెప్తాను. నిజానికి అతనికి కొడుతున్న ఆ వీడియో కూడా మొత్తం కూడా ఇతను తీసిన వీడియోలో రికార్డ్ అయింది. ఒక కర్రతో అతనితో పాటు వచ్చిన కొంతమంది సహాయకులు బలంగా కొడుతున్న వీడియో కూడా రికార్డ్ అయింది. వీడియో ఎప్పుడైతే తీస్తున్నాడని తెలిసిందో దాని తర్వాత కర్ర అక్కడ పడేసి వెంటనే వీడియో తీస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి రావటం, ఇదంతా కూడా జరిగింది. ఎంత దారుణం! ఒక గవర్నమెంట్ అధికారి ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గైస్ చూసారు కదా! ఈ సంఘటన గుజరాత్‌లోని జరిగింది. అహ్మదాబాద్ ఇండోర్ హైవేలో ఒక ట్రక్ వెళ్తా ఉంది. అక్కడ ఆర్‌టీ అధికారులు ఒక చెక్ పోస్ట్ దగ్గర ప్రతి వెహికల్‌ని కూడా ఆపి చెక్ చేస్తా ఉన్నారు. అయితే ఈ ట్రక్ సంబంధించిన డ్రైవర్ నజీర్ బాయ్ ఆ ట్రక్‌ని ఆపకుండా అతన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీళ్ళేం చేశారంటే తనని వెంబడించి కొంత దూరం, దాని తర్వాత ఒక ముళ్ళ కంపెనీ అడ్డుగా వేసి ఆ ట్రక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ చక్రాలు కూడా చూడొచ్చు, పూర్తిగా అన్నీ కూడా పంక్చర్ అయింది. తర్వాత అతన్ని బయటకి దింపి అంత దారుణంగా కొడుతున్నారు. అప్పటికే అతను చెప్తున్నాడంట, "సార్ క్షమించండి, మీరు ఫైన్ ఏసుకోండి. క నేను చూసుకుంటాను. నా మీద దాడి చేయొద్దు. నన్ను దయచేసి కొట్టొద్దంటూ" కూడా వేడుకుంటున్న ఆ సంఘటన చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. నిజానికి దాడి చేసే అధికారం అతనికి లేదు. అక్కడ తప్పు చేశాడతను. ఆ తప్పును ఒప్పుకుంటాడు. అక్కడ ఆపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆపి తనిఖీ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అక్కడ వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ గాని, ఆర్‌సీస్ గాని అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు పంపించేస్తారు. కానీ ఆ వ్యక్తి ఆపలేదు. అతను చేసింది తప్పే. కానీ అతను చేసిన తప్పుగానే వీళ్ళు ఇంకా పెద్ద తప్పు చేశారు. వెహికల్‌ని డ్యామేజ్ చేయటం. ఎవరిచ్చారు ఆ హక్కు? వెహికల్‌ని డ్యామేజ్ చేయమని ఎవరిచ్చారు ఆ హక్కు? 4 టైర్‌లు పంక్చర్ అయిపోయినాయి. ఆ టైర్‌లు మొత్తం కూడా పూర్తిగా ఆహ్, పాడైపోయిన టైర్‌లు. ఒక్కొక్క టైర్ ఎంతుంటుంది? 15,000 నుంచి 20,000 వరకు కూడా ఉంటాయి ట్రక్ టైర్‌లు. ఎవడు కొంటాడు? మీరు గవర్నమెంట్ అధికారి అయితే మీకు దాడి చేయమని హక్కుందా? ఆ ట్రక్ డ్రైవర్ ఒక రోజు అతను కష్టపడితే రూ. 1000 కూడా రావు. లేదంటే ఒక డే అండ్ నైట్ కష్టపడితే ఒక 2,000 కూడా రావు. అలాంటి వ్యక్తినా మీరు పట్టుకొని కొట్టేది? పెద్ద పెద్ద లీడర్ల కొడుకులు తాగేసి యాక్సిడెంట్లు చేస్తుంటే, మనుషులు చంపేస్తుంటే వాళ్ళ వెహికల్స్‌ని సీజ్ చేయరెవరు. వాళ్ళని పట్టుకోరెవరు. ఇలాంటి లేబరర్స్ మాత్రం హింసిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఈ సంఘటన చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది. ఆర్‌టీఓ అధికారులు అసలు వాళ్ళకి కొట్టడానికి రైట్ లేదు. అతను తప్పు చేశాడా? ఆ వెహికల్‌ని సీజ్ చేయండి. అతన్ని అరెస్ట్ చేయండి. అంతేగాని ఆ రోడ్డు పక్కన ఉన్న చెక్కల దొంగలతో కొట్టమని ఎవరు చెప్పారు? ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాం అంటే, అదంతా కూడా ఎవరైతే ఆ వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తున్నాడో అదంతా కూడా రికార్డ్ అయిందక్కడ. ఆ వీడియో తీస్తున్నాడని తెలిసి వెంటనే ఆ కర్రని పక్కన పడేసి, నాకేం తెలియని అమాయకులు అక్కడ దగ్గరకొచ్చి అతనికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్‌టీఓ అధికారి పేరు వికే పర్మార్. మరి ఇతను ఎలా చదువుకున్నాడో ఈళ్ళకి డిసిప్లిన్, అసలు డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసో లేదో కూడా అర్థం కావట్లేదు. వెహికల్‌ని డ్యామేజ్ చేయొచ్చా? మీరేమంటారు? మీరు కామెంట్ రూపంలో మాకు ఖచ్చితంగా తెలియపరచండి. ఒక డ్రైవర్ పోలీసులు ఆపమంటే ఆపలేదు. ఇలాంటి ఆర్‌టీఓ అధికారులు ఆపమంటే ఆపలేదు. దాని తర్వాత ఫోటో తీసుకోవచ్చు, చలాన్‌లేస్తారు. అంతేగాని వెహికల్‌ని ఆపి వెహికల్‌ని డ్యామేజ్ చేసే అధికారం వీళ్ళకుందా? అనే దాని గురించి నాకు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మరీ ముఖ్యంగా డ్రైవర్ ఆపలేదని చెప్పి, తప్పు చేశాడని చెప్పి,
ఆ డ్రైవర్ని కిందకి తిప్పి రోడ్డు పక్కన ఉన్న కర్రలతో ఆ సహాయ సిబ్బందితో కొట్టే అధికారం ఏ పోలీస్కైనా ఏ ఆర్టీఓ అధికారికైనా ఉందా? దాని గురించి కూడా కామెంట్ చేయండి. రీసెంట్గా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇలాంటి ఆర్టీఓ అధికారులు కావచ్చు, బైక్ పైన హెల్మెట్ పెట్టుకోలేదని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి ఒక లారీ కిందకి వెళ్ళిపోయి పడిపోయాడు. అతను స్పాట్లో చనిపోయాడు. చలాన్‌లేయండి. చలాన్‌లు ఏస్తున్నారు కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళెప్పుడైనా దొరికినప్పుడు ఇలా ఇలా కాదు, ఇలా పట్టుకున్నప్పుడు కాదు. ఇప్పుడు ఒక వెహికల్ నంబర్ పట్టుకుంటే ఆ వెహికల్ వ్యక్తి డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ అడ్రెస్‌లొస్తాయి, అన్నీ వస్తాయి. అవసరమైతే పోస్ట్‌లో పంపించండి. వాళ్ళ ఇంటికెళ్ళి ఆ బండిని సీజ్ చేయండి. అక్కడి నుంచి తీసుకొచ్చేయండి. ఇలా చేయాలి గానీ, ఈ రకంగా దాడి చేయడం కరెక్టా? ఈ వ్యక్తిని ఖచ్చితంగా తన ఉద్యోగంలో నుంచి ఖచ్చితంగా తీయాలి. అతని పైన కొన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయాలి. హ్యూమన్ రైట్స్ కూడా దీనిపైన స్పందించి అతని పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. అతను వేడుకుంటున్నాడు. నన్ను కొట్టొద్దు బాబు, నన్ను కొట్టొద్దు. నేను చేసిన తప్పే. ఆపపోవడం నా తప్పే. నన్ను కొట్టొద్దు. అంత దారుణంగా కొడతారా? అంత బలంగా కొడతారా? అంత బలమైన గాయాలవుతాయి. ఆ ఏడుస్తున్న విజువల్స్ అన్ని కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. సో గైస్, ఇది చాలా దారుణమైన సంఘటన. కొంతమంది వ్యక్తులు, నేను అందరిని అనట్లే, కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడతా ఉన్నారు. వీరిపైన వారి పై అధికారులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేదంటే మాత్రం వీళ్ళు ఇలానే చెలరేగిపోతా ఉంటారు. మీరేమంటారు? దాని గురించి నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.